హలో! హాయ్ అండి. ఈ శ్రావణ మాసంలో అందరి ఇళ్లలో పూజ కోసము తమలపాకులు తప్పకుండా ఉంటాయి కనుక, ఏదైనా ఒక శుక్రవారము తమలపాకులతోని ఈ విధంగా పులిహోరను చేసి నైవేద్యంగా పెడదాము. ఇలా పెట్టిన నైవేద్యాన్ని అందరికీ ప్రసాదంగా పెడితే తిన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారండి. ఎందుకంటే తమలపాకులలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. ఇలా తమలపాకులను పులిహోర చేసుకొని తింటే నోటి ఆరోగ్యాన్ని కాపాడి జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇంకా మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుతుందండి. కాబట్టి తమలపాకులతోని ఈసారి శుక్రవారం రోజు నైవేద్యంగా ఇలా పులిహోర చేసుకుందామండి. ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ముందు కావలసినన్ని తమలపాకులను శుభ్రంగా నీళ్ళతో కడిగిన తర్వాత ఇలా పొడవుగా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ తమలపాకుల పులిహోరని మీరు కూడా చేసుకొని మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈ రెసిపీని తమలపాకులను ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక 10 వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకుంటున్నాను. నేను ప్యాన్లో ఆయిల్ వేసుకోలేదు. వెల్లుల్లి రెబ్బలను ఇలా పొట్టుతో సహా దంచి వేసుకోవాలి. ముందు వెల్లుల్లి రెబ్బలను ఆయిల్ లేకుండానే 2-3 నిమిషాలు ఇలా చక్కగా వేయించుకోవాలి. మీరెవరైనా ఇదివరకే తమలపాకులతోని పులిహోర చేసుకొని ఉంటే నాకు కామెంట్ పెట్టండి. వెల్లుల్లి రెబ్బలు ఒక 2-3 నిమిషాలు వేయించిన తర్వాత ఒక 2 స్పూన్స్ మినపప్పును వేసి వేయించుకోవాలి. మినపప్పు కాస్త రంగు మారి మంచి అరోమా వచ్చేదాకా వేయించుకోవాలి. మినపప్పు చక్కగా ఇలా వేగిపోయి మంచి వాసన వస్తున్నప్పుడు ఒక 5 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. ఈ ఎండుమిర్చిని కూడా కాస్త వేయించిన తర్వాత 2 స్పూన్స్ నువ్వులను కూడా వేసి చిటపటలాడేదాకా వేయించుకోవాలి. నువ్వులు ఆ కడాయి వేడి మీదకే వేగిపోతాయండి. ఇలా కలుపుకొని తీసేసేయడమే. ఇక దీన్ని చల్లార పెట్టుకుందాము. ఇక ఇలా చల్లారిపోయిన మసాలాను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇంకా ఈ శ్రావణ మాసంలో వీలైతే బోలెడన్ని రకాల పులిహోరలను చేసుకుందామండి. మీకు కూడా ఇంకా ఏవైనా వెరైటీ పులిహోరలు తెలిస్తే నాకు కామెంట్ పెట్టండి. మనము ఆ విధంగా పులిహోర చేసి వీడియో పెడదాము. ఆ వీడియోలో మీ పేరును కూడా మెన్షన్ చేస్తాను. చూడండి, పులిహోర పొడిని నేనైతే ఈ విధంగా పట్టుకున్నాను. మీరు కావాలంటే ఇంకా సన్నగా మెత్తగా పౌడర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ అయితే పెట్టేసేయండి. తర్వాత అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. కావాలంటే మీరు నూనె కాకుండా నెయ్యితోనే చేసుకోవచ్చు. నెయ్యి చక్కగా కరిగిపోయిన తర్వాత 3 స్పూన్స్ పల్లీలను వేసి వేయించుకోవాలి. పల్లీలను మీకు ఎక్కువగా కావాలి అంటే ఇంకా వేసుకోవచ్చండి. అలాగే ఇంకా కాజు ఉంటే అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా సరే పల్లీలను సిమ్లోనే పెట్టి వేయించుకుంటే మంచి రుచి వస్తుంది. పల్లీలు వేగిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకొని వేయించుకోవాలి. పచ్చిశనగపప్పును 1 నిమిషం వేయిస్తే చాలు, తొందరగానే వేగిపోతుంది. శనగపప్పును వేయించుకున్న తర్వాత 1 స్పూన్ ఆవాలను వేసి చిటపటలాడేదాకా వేయించుకుందాము. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకుంటేనే పులిహోర చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. ఆవాలు చిటపటలాడిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న తమలపాకు ముక్కలను వేసి వేయించుకోవాలి. మీకు తమలపాకుల పులిహోరలో తమలపాకుల ఘాటు ఎక్కువగా కావాలి అనుకుంటే తమలపాకుల ముక్కలు వేసిన తర్వాత ఎక్కువగా వేయించకండి. ఒకవేళ ఘాటు వద్దనుకొని లైట్ ఫ్లేవర్ ఉండాలి అనుకుంటే తమలపాకులను వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి. నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి, మీకు ఈ రెసిపీ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మీకు 3 నెలలు నిల్వ ఉండే తమలపాకుల పులిహోర పొడిని చేసి చూపిస్తానండి. ఒకసారి చేసి పెట్టుకుంటే రోజు అన్నంలో ఒక ముద్ద ఈ పులిహోర పొడిని వేసుకొని కలుపుకొని తినొచ్చు. ఇప్పుడు మనకు పులిహోరకు కావలసినంత ఉప్పును వేసుకొని కలుపుకుందామండి. ఇందులో మీరు కావాలంటే పసుపును కూడా వేసుకోవచ్చండి. నేను ప్లెయిన్గానే చేసుకుంటున్నాను. తెల్లగా కలర్ వద్దనుకొని ప్లెయిన్గా చేసుకుంటున్నాను. మీకు కావాలంటే పసుపును వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కాసేపు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. చూడండి, ఆకు మాడిపోకుండా ఈ విధంగా ఉండాలి. ఇక ఈ పోపును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పులిహోరను కూడా ఒక వారం రోజుల వరకు స్టోర్ చేసుకొని తినొచ్చండి. అది ఎలాగో నేను చెప్తాను. ఇక ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో పులిహోర కోసం తీసి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. ముందుగా అన్నంలోకి కావలసినంత పులిహోర పోపుని వేసుకోవాలి. కొంతమంది తిక్కుగా కలుపుకుంటారు, కొంతమంది లైట్గా కలుపుకుంటారు. మీరు ఏ విధంగా ఇష్టపడతారో ఆ విధంగా వేసుకోండి.
తర్వాత అందులోకి సరిపడా మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న పులిహోర పొడిని వేసి కలుపుకోవాలి. చూడండి నేనైతే ఈ విధంగా కలుపుకున్నాను. మీకు ఇంకా కావాలంటే ఇంకా తిక్కుగా అంటే ఇంకొంచెం పోపును ఎక్కువ వేసుకోవచ్చండి. అదే పోపును వేసుకోవచ్చు, పొడిని కూడా వేసుకోవచ్చు. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత దీన్ని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. కాస్త వేడి ఉన్నా కూడా చేదొచ్చేస్తుందండి. పూర్తిగా చల్లారిన తర్వాతనే నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఇంత అన్నానికి నిమ్మకాయలో సగం చెక్క రసం సరిపోతుంది. మీకు పులుపు ఎక్కువ కావాలనుకుంటే మిగతా సగం కూడా పిండుకోవచ్చు. కాకపోతే ఈ తమలపాకుల ఫ్లేవర్ అనేది తగ్గిపోతుందండి. ఇక నిమ్మకాయ రసం కూడా చక్కగా కలిసిపోయేటట్టు కలిపేసుకొని పూజ కోసం అయితే నైవేద్యంగా పెట్టేయచ్చు. పిల్లలకు లంచ్ బాక్స్లో అంటే లంచ్ బాక్స్లో కట్టించేయచ్చు. బ్రేక్ఫాస్ట్గా కూడా ఇచ్చేయచ్చండి. మన ఛానల్లో ఇంకా తమలపాకులతోని బోలెడన్ని రెసిపీస్ ఉన్నాయండి. ఎవరైనా చూడకపోతే చూడండి. నచ్చితే ఒక లైక్ పెట్టి కామెంట్ కూడా పెట్టండి. అంతే అండి. సైడ్కి ఏదైనా పచ్చడితో తింటే కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా మిగిలి ఉన్న పులిహోర పొడి, పులిహోర పోపును ఏ విధంగా స్టోర్ చేయాలో చెప్తాను పదండి. ఈ తమలపాకుల పులిహోర పోపుని, పులిహోర పొడిని రెండు ఒక దగ్గర వేసి కలుపుకోవాలి. దీన్ని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే బయటనే ఒక 10-15 డేస్ వరకు నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే 1 మంత్ వరకు నిలవ ఉంటుందండి. డైలీ అన్నంలో కలుపుకొని తినేసేయచ్చు. ఇలా ఆరోగ్యాన్ని కూడా చక్కగా కాపాడుకోవచ్చు. అయితే మీకు ఈ రెసిపీ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.